ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని దర్శించమని యేసయ్య నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలము అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలోని తరువాయి భాగమును ధ్యానిస్తూ ఉన్నాం. ఏథెన్స్లో పౌలు గారు గడిపినటువంటి సమయము, అక్కడ జరిగిన ప్రాముఖ్యమైన విషయాల్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు వారి 2వ సువార్త యాత్రలో మాసిదోనియా ప్రాంతంలో అనేక సంఘాలని దర్శిస్తూ ఇప్పుడు తెస్సలోనికా తర్వాత బెరేయా తర్వాత ఏథెన్స్కు వచ్చినారు. మొదట ఏథెన్స్కు పౌలు గారు ఒంటరిగా వచ్చి శిలా గారి కొరకు, ఇంకా సహాయకుల కొరకు తిమోతి గారు మిగతా వారి కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఏథెన్స్లో తిరుగుతూ, ఏథెన్స్ను చూస్తూ అక్కడ అనేక విగ్రహాలు ఉన్నట్లుగా చూసి ఆయన వ్యసనపడినారు. ఏథెన్స్లో చాలా భక్తి కలిగినటువంటి వారిని గమనించినాడు. ఏథెన్స్లో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని ఆయన గ్రహించగలిగినారు. ఏథెన్స్లో యూదులకు, గ్రీకు వారికి స్వార్థను ప్రకటిస్తూ ఉన్నారు. పౌలు గారి పరిచర్య, పౌలు గారి స్వార్థ ప్రకటన అనేకులకు తెలియబడి ఈ వ్యక్తి ఏదో కొత్త విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఈ వ్యక్తి మన మెరుగని దేవుళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వ్యక్తి ఒక కొత్త మతాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అనే ఆలోచన ప్రజలందరిలో వ్యాప్తి చెందిన తర్వాత వారు పౌలు గారిని పిలిపించి మాట్లాడాలి, అదేంటో తెలుసుకుందాం అనుకున్నారు. అలా తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరంటే అక్కడి ఫిలాసఫర్స్, అక్కడి తత్వవేత్తలు. అక్కడ 2 గుంపుల వారు ఉన్నారు, స్టాయిక్స్, ఎపిక్యూరియన్స్. వీరిరువురు ఏం ఆలోచన చేస్తూ ఉన్నారంటే పౌలు గారిని పిలిపించి ఆయన చెప్తున్న కొత్త విషయం ఏంటో తెలుసుకుందామని అరియోపగ అనేటువంటి సభ వారు ఆయన్ని పిలిచినారు. ఈ సభలో వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఎప్పుడు కొత్త విషయాల గురించి మాట్లాడుతూ వింటూ ఉంటారు. ఇంకా వేరే ఏ పని చేయట్లేరు. వేరే ఏ పని చేయట్లేరంటే మరి వారి పనులు ఎవరు చేస్తూ ఉన్నారు? వారికి బానిసలు ఉన్నారు, సేవకులు ఉన్నారు. వీరు కేవలము ఇటువంటి తాత్వికమైన ఆలోచనల గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ తాత్వికమైన ఆలోచనల గురించి ఆలోచన చేస్తూ ఇవి ఉన్నతమైనది, మిగతావన్నీ చాలా అల్పమైనవి, స్వల్పమైనవి అనేటువంటి ఆలోచన కలిగిన విధానం కలిగినటువంటి వారు. వీరు పౌలు గారిని పిలిచి మాట్లాడమన్నారు. ఇక్కడ బహుళ మతాలు, బహుళ విశ్వాసాలు ఉన్న చోట స్వార్థను ఏ రీతిగా ప్రకటిస్తూ ఉన్నారు, వారికి అర్థమయ్యే విధంగా యేసుప్రభుల వారి గురించి ఎలా చెప్తూ ఉన్నారు, ఒక నూతనమైనటువంటి ప్రజకు వారి స్థాయికి ఏ రీతిగా వాక్యం అందించాలనే విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. యేసుప్రభుల వారు ఒక మాట చెప్పినారు, మీరు హింసలు పొందుతారు, మీరు చట్టసభల్లోకి అనేక చోట్లకి ఇడవబడినప్పుడు మాట్లాడాల్సి వస్తే మీరు భయపడకండి, ఆ దినాన పరిశుద్ధాత్మ మీ అందుండి మాట్లాడుతుంది. ఇక్కడ పౌలు గారు చూపుతున్నటువంటి విధానం కూడా అటువంటిదే. దేవుని ఆత్మచేత నడిపించబడి పౌలు గారు పలుకుతున్నటువంటి మాటలు ఇక్కడ గ్రహించుతా ఉన్నాం. పౌలు గారు పలుకుతున్నటువంటి మాటలు మొట్టమొదటిగా, ఏథెన్స్ వారులారా మీరు భక్తి కలిగినటువంటి వారు అని ప్రారంభించినారు. చూడండి, మీరు తప్పిపోయిన వారు, మీరు గుడ్డితనంలో ఉన్నారు, మీరు చీకట్లో ఉన్నారు అని అనలేదు. ఏథెన్స్ వారు వెళ్తున్నటువంటి భక్తి విధానంలో వారికి ఏది కొరత కలిగి ఉందో, ఎక్కడ వారు ఇంకా దేవుణ్ణి చేరుకోలేకపోతున్నారు, ఆ మార్గంని ఎంచుకొని ఆ మార్గంలో నుంచి మాట్లాడుతూ యేసుప్రభుల వారి గురించి వారు ప్రకటించినారు. మొదటిది, మీరు భక్తి కలిగిన వారు, మీరు చెడ్డవారని, మీ భక్తి సరైంది కాదు, మీ త్రోవ సరైంది కాదు, మీ ఆలోచనే తప్పు, లేదా నాది కరెక్టు అనేటువంటి మాటలు వారు ప్రస్తావించలేదు. మీరు భక్తి గలవారు. తరువాత, దేవుడు అందరివాడు, ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు. చూడండి, ఒక కామన్ గ్రౌండ్, మనందరికీ కామన్గా ఉన్నటువంటి విషయాలను ఎంచుకొని ఆయన సృష్టికర్త, నిన్ను నన్ను చేసిన వాడు ఒకడే దేవుడు. చూడండి, ఒక కనెక్టింగ్ పాయింట్, ఒక కామన్ ప్లేస్.
వాటిని తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత బైబిల్లోకి వెళ్ళలేదు, వాక్యం చెప్పట్లేరు, వారికి జనరల్గా మాట్లాడుతున్నారు. తర్వాత వారి ఇద్దరు ఫిలాసఫర్స్ని, ఎపిమెండిస్ని, అరస్టస్ గారిని, ఇద్దరు, ఆ పేర్లు రాయలేదు కానీ వారు మాట్లాడిన మాటల్ని ఇక్కడ ఎత్తి చెప్తా ఉన్నారు. ఇదిగో మీ కవులలోనే ఒకరు చెప్తా ఉన్నారు, మనం దేవునిలో ఉన్నటువంటి వారం, వీఆర్ ఇన్ గాడ్, మనం దేవునిలో ఉన్నాం కదా, ఎపిమెండిస్ చెప్పిన మాట. తర్వాత మనం దేవుని సంతానమని అరాస్టస్ అంటుండు కదా అని వాళ్ళ దాంట్లో నుంచే ఇప్పుడు వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉన్నారు. వారికి మనకు కామన్గా ఉన్నాయి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రీతిగా మాట్లాడుతూ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏం చెప్తారంటే, ఇదిగోండి ఏథెన్స్లో నేను తిరిగి చూస్తూ ఉంటే మీ భక్తిలో ఒక చోట తెలియబడని దేవునికి అని రాయబడిన బలిపీఠం, నేను ఆ తెలియబడని దేవుని గురించి ఈరోజు మీకు తెలియజెప్తున్నాను అంటూ ఆయన సృష్టికర్త అని, ఆయన మానవ నిర్మితమైనటువంటి వాటిల్లో ఉండడని ఆ రీతిగా చెప్తూ, మీ కవీశ్వరులు కూడా మరి ఇలాగే చెప్పినారు కదా అని చెప్తూ యేసు ప్రభుల వారి గురించి చెప్పి ఆ యేసు ప్రభుల వారి సువార్తను వారికి అంది. చూడండి, పౌలు గారి విధానంలో నిందకు, దూషణకు తావులేదు, విమర్శకు తావులేదు. వారి జీవితాల్లో ఉన్న దాంట్లో నుంచి, వారికి సంబంధించిన దాంట్లో నుంచి, వారికి అవసరమైన దాంట్లో, వారు గ్రహించగలిగిన వారికి ఆ రీతిగా వారికి తెలిసే విధంగా స్వార్థను అందించినారు. కనుక పౌలు గారు ఎంచుకున్న ఈ విధానం గొప్ప విధానం. అటువంటి జ్ఞానం, అటువంటి నడిపింపు మనలో అనేకులకు కలిగి అనేకులకు క్రీస్తు స్వార్థ ప్రేమ పరిమళం అందించే వారిగా ఉండుటకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.